నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి విడిపోవడంతో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అభివృద్ధికి ఐక్యతతో కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ కోరారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గురువారం జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మండపేట నియోజకవర్గాన్ని విడదీయడం వల్ల రైస్ మిల్లర్లకు మేలు జరిగిందన్నారు. గతంలో ఇక్కడి రైతులు ధాన్యాన్ని మండపేట వెళ్లి విక్రయించాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు అవసరం లేదని రైతులు నేరుగా జిల్లాలోని తమ తమ నియోజకవర్గాలలో ధాన్యం విక్రయాలు జరుపుకోవచ్చారు. రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలో మార్పిడి జరిగింది. ఆ జరిగినప్పుడు మన కోనసీమ జిల్లా నుంచి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకి మారడం జరిగింది. వారు ఇష్టపడి ఆ జిల్లాలకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మండపేట అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అని పేరు ఉండేది. కానీ యాక్చువల్గా ఈ రైతులకి వరకు సంబంధించి ఈ రైతుల దగ్గర ధాన్యం ఖరీదు నిమిత్తం మద్దతు ధర కొనడంలో కానీ ఇతర రైతుల దగ్గర ధాన్యం సేకరణలో కానీ మొత్తం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న మిల్లులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్లే రైతుకి మద్దతు ధర రావడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా గడిచిన 3 సంవత్సరాల్లో కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 3-4 సంవత్సరాల్లో చాలా చక్కగా రైతుల దగ్గర ధాన్యం సేకరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వానికి కానీ రైతుకి కానీ మేము ఒక భరోసా, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక భరోసా, ఒక ఆందోళన చెందక్కర్లేదని చెప్పి ఒక ధీమాగా చెప్పడానికి ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. మా ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఉన్న ఈ 6 నియోజకవర్గాల్లో ఉన్న రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ సుమారు 90 రైస్ మిల్లులు ఉన్నాయి. దీంట్లో సుమారు 25 పెద్ద బాయిల్డ్ మిల్లు ఉండడం జరిగింది. మిగిలిన అన్ని కూడా రా రైస్ మిల్లు ఉన్నాయి. అందరూ కూడా గడిచిన 30-40 సంవత్సరాలుగా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో బాగా రైతుల దగ్గర ధాన్యం కొని బిజినెస్ చేస్తున్న మిల్లులే అన్ని కూడా. ఇది మండపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న మిల్లులు వేరే జిల్లాలకు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఉన్న అన్నదాతకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఈ ఇండస్ట్రీ మేము ఇప్పుడు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక ప్రశ్న కాకూడదని చెప్పి మేము దీనికి ఒక సమాధానంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ గడిచిన కాలంలో మండపేటలో ఎక్కువ ఇండస్ట్రీ ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఉన్న 90 మిల్లులు మాకు సగం పని దినాలు కూడా మాకు ధాన్యం దొరికేవి కాదు. చాలా కాంపిటీషన్ ఉండేది. ఇంకా రైతు సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే మేము మా కోనసీమ జిల్లాలో ప్రతి గింజ కూడా మద్దతు ధరకు కొంటామని, అలాగే మెండపడి ఏరియాలో పెద్ద ఇండస్ట్రీ ఉంది, వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని మీ ఎవరికి అపోహలు లేకుండా ఈ రోజున మీ అందరికి ఒక భరోసా ఇస్తానికి మా 90 మిల్లు కూడా ఇక్కడికి వచ్చి మీ ముందుకు వచ్చి మీకు తోడుగా ఉంటామని ఈ నూతన సంవత్సరంగా మీకు తెలియజేస్తున్నామండి. అలాగే కూడా గవర్నమెంట్ వారు ఆదేశాల ప్రకారం కూడా మా అందరూ కూడా కొత్తగా డ్రైవర్లు కూడా పెడతానికి సుమారు ఈ సంవత్సరం 20 డ్రైవర్లు కూడా ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తున్నారని మా రైస్ మిల్ అందరూ. అలాగే ఏ విధమైన ఇబ్బంది ఉండదంటే రైతుకి, ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి గింజ కూడా మేము కొంటాం. దానికి తగ్గ బీజీలు అయ్యి మేము ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి కానీ రైతుకి కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి గింజ మేము కొట్టడం జరుగుతుందండి. ఎవరు ఆధారపడక్కర్లేదు.